దాని పేరు చార్లీ. నాకు పాప పుట్టలేదు అప్పుడు, ఏర్పడిన బాండింగ్ చెప్పలేము మాటలు. ఇప్పుడు దాన్ని చూడడానికి వెళ్తున్నాము. పాప చెప్పిస్తుందంట ఈడ నించోమని చెప్పిండు. చూడలేక పోతుంటే ఈరోజు ఫస్ట్ టైం కళ్ళలోకి వెళ్ళి ఏడుపు, నిజమైన ఏడుపు అది. ఫస్ట్ టైం కళ్ళలోకి వెళ్ళి ఏడుపు, నిజమైన ఏడుపు. ఏడ్చింది చాలేమ్మా. వాడి కోసం 2 నెలలు కంటిన్యూ డ్యూటీ చేసి కొనుక్కున్నావాడిని 6,000 పెట్టి. డ్యూటీకి వెళ్ళి వస్తుంటే నా కోసం డోర్లకి గోకులు కిక్కునేవాడు. వాడు గోర్లు కిక్కి పోయి చూసుకునే. తీసుకెళ్దామా? ఏమైపోయినా తెలుసా? పోదు వాడికి. నాకు 3 సార్లు ఆపరేషన్ అయిపోయిందని ఇచ్చేసినాము. పోదు వాడికి. నాకు 3 సార్లు ఆపరేషన్ అయిపోయిందని ఇచ్చేసినాము. ఇప్పుడు అప్పుడే అయింది. తనకైతే గుర్తుపట్టిండు. ఏం మారలే. చలికం మ్యారేజ్ అయినా 2 years వరకు పిల్లలు వద్దనుకున్నాము. తర్వాత సడన్ గా కన్సీవ్ అయినా అనుకోకుండా వాడిని వేరే వాళ్ళకి ఇచ్చేయాల్సి వచ్చింది. ఇచ్చేసినాక నాకు తెలియకుండా వేరే వాళ్ళు తీసుకెళ్లారు. అది ఉందా లేదా, ఎవరికైనా ఇచ్చేసిరా అనేది చూడడానికి వెళ్తున్నాం ఇప్పుడైతే మేము. బట్ అది ఉంటే నన్ను గుర్తుపడుతుందా లేదా అనేది ఈ వీడియో మొత్తం లాస్ట్ వరకు చూడండి. లెఫ్ట్ సైడ్ రాఘవేంద్ర ఉడిపి హోటల్స్. ఇది మొత్తానికి అయితే చేసింది. వీడికి మామూలు కోపం రాదు మీద. ఇంట్లో వాళ్ళ మనుషులను చూడదు కానీ కుక్క పిల్లలని, బాత్రూంలో ఉన్న ఎలకలని, కప్పలని వాటిని వీటిని ముద్దు పెట్టుకుంటుంది. నీ కొడుకు ఇట్లనే చేస్తావా వేరే వాళ్ళకి? ఇట్లా ఏడుస్తావు కదా, కొనే ముందు ఆలోచించాలి. పెళ్లి చేసుకునేటప్పుడు గిటంగా ఆలోచించి చేసుకోవాలి. నాకు ఆడు కావాలి, ఈడు కావాలి, నేను ప్రేమించిన, ఇది ఇచ్చిన, ఊదించిన అంటే చాలామందికి చాలా ఉంటాయి. పెళ్ళైన తర్వాత నిన్నే చూడాలి, వాళ్ళని చూడాలి, వీళ్ళని చూడాలంటే అవ్వదు. గ్రోత్ ఎట్లయితారు, ఎట్లా పెరుగుతారు, ఏం చేస్తారు కదా అన్న ఆలోచించి ముంగట్టుకోవాలా. నన్ను ఇడిచిపెట్టిపోయినప్పుడు గిటంగా ఇంత బాధ పెట్టలేమే, బాధపడలే. మా చవర్లు కానీ చూడలేకపోతుంటే ఈరోజు ఫస్ట్ టైం కళ్ళలోకి వెళ్ళి ఏడుపు, నిజమైన ఏడుపు అది కదా డాడీ? మమ్మ కదమ్మా, నిజమైన ఏడుపు, నిజంగానే ఏడుస్తుంది. మా చెల్లెని గిట్టని తీసుకొచ్చింది పక్కన. ఏం రెడీ చేయాలి, ఏం చేయలేదు, ఎప్పుడు ముక్కలో వేలు పెట్టుకుంటూనే ఉంటుంది. సో ఇదండి మిడిల్ క్లాస్ వాళ్ళ లైఫ్. సాడ్, బాధ, దేని మీద అయినా కానీ ఆప్యాయత ఇట్లా పెంచుకుంటారు. ఒక్కసారి అనుకుంటే వాళ్ళని విడిచిపెట్టారు, మళ్ళీ అంత ప్రేమ పెట్టుకుంటారు. మా బాబుగాడు పుట్టక ముందు కొనుక్కున్నాం అని కదమ్మా. అంటే ఒక విధంగా చూసుకోవాలి. మా అదృష్టం వాడు రాగానే మా వైఫ్ ప్రెగ్నెంట్ అయింది. ఇంతకుముందు చాలా రోజులు అయింది చూసినాం, ప్రెగ్నెంట్ కాలే. ఆడు వచ్చిన తర్వాత అయితే హ్యాపీనెస్ అంతే ఉంటే, ఫుల్ హ్యాపీగా ఉంటాయి ఇంట్లో వాళ్ళ అందరూ. అయితే మా డాడీ అయితే ఎత్తుకొని తిరుగుతాడు. మా పాపని ఎత్తుకొని తిరిగినట్టు. ఏమి ఏం చేయలే కానీ ఏడుస్తుంది. అలా కొడుకుని నీకు అవుతుంది కదా. వర్షం పడుతుంది, పడదా? ఏడ్చింది చాలేమ్మా. వాడి కోసం 2 నెలలు కంటిన్యూ డ్యూటీ చేసి కొనుక్కున్నావాడిని 6,000 పెట్టి. చిన్న పిల్లలు కాకపోతే స్లిట్లో చూసుకున్నవాడిని. గంటకి చెట్లకు తినిపించేది. ఈ చేతు అన్నం తింటే ఈ చేతు మోషన్కి వెళ్ళేది. వాడు డ్యూటీకి వెళ్ళి వస్తుంటే నా కోసం డోర్లకి గోకులు కిక్కునేవాడు. వాడు గోర్లు కిక్కి పోయి చూసుకునే. చూడనికి పైకి ఏదోలాగా అనిపిస్తాడు కానీ చాలా సెంటిమెంట్ ఎక్కువ వాళ్ళని వీళ్ళని కరవడం స్టార్ట్ చేసి ఇచ్చేసినాం.
బల్లాజికే తీసుకెళ్దామా? తీసుకొస్తా అంట ఇక ఈ ఒక్కరోజు ఉంటా, రేపు అయితే తెలియదు, అన్ని చూసుకుంటుంది. లేకపోదు వాడికి. నాకు 3 సార్లు ఆపరేషన్ అయిపోయింది, అని ఇచ్చేసినాము. చూడే వాళ్ళు ఎవరు లేరు. మా అత్త కూడా అప్పుడే అయింది. ఎంత అల్లరి చేసిన ఒక దెబ్బ కొట్టు అయిపోయింది. ఒకసారి గొంతు లేదో ఇరుక్కుంటే వాడికి ఎమర్జెన్సీలో నైట్ నేను తినిపించి మరీ హాస్పిటల్ తీసుకెళ్ళినాం వాడిని. రోజంతా కష్టపడి ఆటో మీద వచ్చే 7,000 వాడికి పెడిగ్రీలు, షెర్లకు అన్నీ తీసుకొచ్చి సిరప్లు అని అన్నీ వేసేవాళ్ళం. ఆయనకు మల్టీవిటమిన్ సిరప్లు. ఏమో ఎరిగినా ఒక్కొక్కసారి నేను అది అడగాను, కానీ వాడు ఎరిగిన ప్రతిసారి నేనే అడిగేదాన్ని. డేడికి పొద్దున్న వెళ్తే నైట్ మొత్తం వాడి గురించి వీడియో కాల్లోనే. చెప్పు అంతో నీ ఎక్స్పీరియన్స్ ఎట్లుండే? ఎంత అల్లరి చేస్తుంటాడు? మామూలు అల్లరి కాదు, కోపం వస్తే ఎవరిని చూడరు, ఎవరిని పడితే వాళ్ళని కొరకస్తా ఉంటాడు. ఒక్కసారి కొరకలే, వాడు అందరినీ కొరుకుంది ఇంట్లో. మర్చిపోయినావే, నన్ను గిడం కొరకలే. మమ్మీ నేను వాడికి చార్లీ అంటే ఎవరితో భయపడాడు వాడు, నేనంటే లోపలికి వెళ్ళిపోతాడు వాడు. రెస్పెక్ట్ నాకు ఇచ్చిన రెస్పెక్ట్ అది. ఏడున్నా చార్లీ మా అంటే ఉరికొస్తాడు. పిల్లలకు కూడా అర్థం కాదు, వాడికి అర్థమైనట్టు. మళ్ళీ వాడు మా ఎస్టీ లాంగ్వేజ్ లో మాట్లాడితే ఒక్క ముక్క అర్థం కాదు, పిచ్చి ముక్కలు వేసుకొని చూస్తాడు. చార్లీ మామకి రా అంటే ఉరికొస్తాడు. 20 days ఉన్నప్పుడు తెచ్చుకున్నాం మేము వాడిని. 20 days ఉన్నప్పుడు అప్పుడు చలికాలం. చలికి వాడి కొనుక్కొస్తుంది అని చెప్పేసి వాడికి వచ్చిన టార్చ్ పెట్టి గోడకి ఒక ట్రబ్బు పెట్టి దాంట్లో బెడ్షీట్ వేసి వాడికి 2 టాయిల్ పెట్టి, నేను ప్రెగ్నెన్సీలో ఉన్నప్పుడు నన్ను ఒంటరిగా వదిలాడు వాడు. ఏడికి వెళ్ళినా నాతో పాటే. నేను వాష్రూమ్కి వెళ్తే వాష్రూమ్ బయట కూర్చునేవాడు నా దగ్గరనే. నమ్ముతారో నమ్మరో కానీ ప్రెగ్నెన్సీ ఉన్నప్పుడు నైట్ టైంలో ఎవరు లేనప్పుడు ఒకదాన్ని ఇక 12-1 గంటలకు బయటకు వస్తుంది కదా, ఆ లోపలికి వెళ్ళి వచ్చి మరి బయట కూర్చుంటాడు ఈమె కోసం. వాష్రూమ్కి నేను వెళ్తా అని చెప్పేసి నేను వెళ్ళి ఎప్పుడు వేస్తే అప్పుడు నాతో పాటు వేస్తాడు వాడు. డోర్ సౌండ్ వస్తే చాలు. ఇంట్లో ఎవరు లేని టైంలో వర్షం పడ్డప్పుడు ఏమైనా అయినప్పుడు వాడు గ్యాస్ స్టవ్ దగ్గర నించుంటాడు. నాకేమో ఇంట్లో నేను బెడ్ మీద కూర్చుని నా దగ్గరికి రాడు. ప్రెగ్నెన్సీలో ఉన్నప్పుడు చార్లీ ఎక్కువ నీతో ఉంటుందిరా, హెయిర్ వల్ల ఆస్త మాటలు వస్తుందిరా అని వాడికి చెప్తే వాడు దూరం ఉంటే వాడికి ఏమర్థమేదో తెలియదు. మళ్ళీ అప్పటి నుంచి మా బాబు గారికి ఏమో మరి వాడి బాబుకి డాగ్స్ అంటే పిచ్చి ప్రాణం. వాడిని చూసింది కానీ వాడు ఏమని చూడలే, భయపడ్డాడు. ఏమని చూస్తే చిన్న పాప అనుకున్నో ఏంటో మరి తెలియదు. కానీ ఇవ డాగ్ని అన్నం తిన్నప్పుడు డాగే కావాలి, ఆడుకుంటున్నప్పుడు డాగే కావాలి, అన్నిటికీ డాగ్ అంటే. ఇప్పుడు కూడా డాగ్ తీసుకుందామా? డాగ్. వీడి కళ్ళు మా చార్లీ కాడికి వెళ్ళాయి. వీడికి ఉన్న కళ్ళు ఎవరికి లేవు ఫ్యామిలీలో, టోటల్ ఫ్యామిలీలో ఎవరికి లేవు. మరి చార్లీ కాడికి వెళ్ళి వీడికి సేమ్ అన్ని చార్లీ పోలికలే. వాళ్ళ ఎక్కడ అల్లరి చేస్తుంది, పోయేటోళ్ళని చూసి ఏ అంటే మా చార్లీ కాడ బాబు అన్నట్టు. ఫస్ట్ మంత్ నుంచి 9th month వరకు వాడే. నాకు డెలివరీ టైంలో నేను 5 days డెలివరీకి వెళ్ళిపోయినప్పుడు మళ్ళీ 6th day ఇంటికి వచ్చినప్పుడు వాడు అసలు ఎమోషన్ చూడాలి. చెట్టు కట్టేసిన ఆగాడు, చెట్టు పీక్కొని పడి లోపలికి వచ్చి చూసేవాడు. వాడు పైన దుంకుతాడు అని వాడికి కాపలా కాసేవాళ్ళు. అప్పుడప్పుడు మా గొడవ ఎప్పుడు నేను మా 2-3 సార్లు మా పుట్టింటికి వెళ్ళిపోయినప్పుడు వాడు నాతో పాటే వచ్చేవాడు. చార్లీ అని పంపాలా అంటే పంపించమంటే వాడు రాకపోయేది. ముందు వెళ్ళే కానీ నాతో పాటే ఉండేవాడు. నిజంగా ఒక డాగ్ని కొనే ముందు ఆలోచించారు. ఒకసారి ఆ బాండింగ్ అయితే మళ్ళీ ఆ బాండింగ్ నుంచి బయటికి రాలేదు. పిల్లల్ని హాస్పిటల్ పెట్టినందుకు కూడా ఇది కాదు, కానీ అసలు డాగ్ని ఇచ్చేటప్పుడు ఎంత ఇష్టము. సింపుల్గా ఒకటి చెప్పాలంటే, ఒక డాగ్ తీసుకోవాలంటే కంపల్సరీ ఇంటి ముంగట స్పేస్ ఉండాలి వాటికి, ఫ్రీ ఉండడానికి. లేకపోతే వాటి మైండ్ డిస్టర్బ్ అవుతుంది. ఇంట్లో మనం తిరుగుతాం, వాళ్ళు తిరుగుతారు, ఆ ఇంటికలు అన్నంలో పడతాయి, ఆడబడతాయి. మొత్తం చూసుకోవాలి. దానికోసం సెపరేట్ రూమ్ కానీ లేకపోతే మంచి ఇంటి ముంగట మంచి స్పేస్ ఉంటే కానీ డాగ్ తీసుకోవద్దు. అర్థమైందా? ఇంటికి మా డాగ్ ఇప్పుడు కనిపిస్తలేదు చూడండి. మా చార్లీ గారు మా దగ్గర ఉన్నప్పుడు కొంచెం బక్కగానే ఉండే, కానీ అలా బాధ చేసి వాడికి పెట్టిండో చూడాలి. వాళ్ళని గుర్తుపెట్టడో లేదు. ఇప్పుడు జర ఉన్న వాళ్ళు జర రిచ్గానే పెంచుకుంటున్నట్టు అండి వాళ్ళని చూడాలి. చార్లీ మొత్తానికైతే మా వాడు అడ్రస్ అయితే దొరికేసింది. ఇక ముందైతే మా మావయ్య ఉండు, నేనైతే వాడి దగ్గరకు వచ్చేసిన. వాడు నన్ను గుర్తుపట్టి పిలుస్తుండు. అసలు గుర్తుపడతాడా లేదా అనుకున్నాం, బట్ గుర్తుపట్టింది. చాలా ఎమోషనల్ అయినా అక్కడ వాడిని పట్టుకొని.
ఆపరేషన్ అయిన సంగతి మర్చిపోయి వాడి కోసం కింద కూర్చున్న బెల్ట్ పీకుదామనేసి అది ఇది అనుకున్నా. బట్ వాడు నన్నే గుర్తుపట్టిండు. ఫస్ట్ డాడీ డాడీ అంటే తర్వాత మా ఆయనను చూసిండు. మా బాబుగాడు అంటే మరీవగాడు, వాడు కూడా బాబు వీడు కూడా బాబు. వాడిని చూసి భయపడతాడు వాడు. బాబుగాడు చెల్లి వచ్చిందిరా అంటే భయపడుతుండు బాగా. 1 year తర్వాత కూడా నన్ను ఎట్లా గుర్తుపట్టి ఉండేసి నేను ఆటోలోకి వెళ్ళి చార్లీ అన్న. బట్ వాడు నా గొంతు విని అరిచిండు. వాడు అక్కడ ఉన్న సంగతి మాకు తెలియదు, గుర్తుపట్టిండు. నిజంగా డాగ్స్ ఉన్న విశ్వాసం మనుషులకు ఉండదు. పెళ్ళిళ్ళు చేసుకొని అవి చేసుకొని కష్టపడే బదులు 10 డాగ్లను పెంచుకొని ఒక ఫామ్ కట్టుకొని ఈజీగా వాళ్ళతో బతికేయచ్చు. అప్పుడప్పుడు అనిపిస్తుంది మనుషులకి పుట్టడం కంటే వాటి లెక్క పుట్టి మంచిగా హ్యాపీగా ఉండొచ్చు అని. వాడి అల్లరైతే ఎక్కడికి వెళ్ళినా మారలేదు. సేమ్ మా ఇంటి దగ్గర ఉన్నప్పుడు అల్లరి అంతే, ఆడికి వెళ్ళినప్పుడు అల్లరి అంతే. అటు ఇటు ఉరుకుతా చూడండి. వచ్చిన ఆనందమో మరేంటో అర్థమైతలేదు. అక్కడికి వెళ్ళి అక్కడ బాత్రూమ్ వచ్చేసి దెబ్బకి వాడికి అక్కడ బాత్రూమ్ వెళ్తుండు. ఆ ఏరియా మొత్తం వాడిది. నన్ను గెలికేది ఎవరు లేడు ఇక్కడ, నా జోలికి వచ్చేది ఎవరు లేరు మమ్మీ, నువ్వు భయపడక మమ్మీ అంటుండు. వాడిని ఎంత ఫ్రీడంగా ఆడుకుంటుండో. బట్ తీసుకొద్దాం అనుకున్నాం, ఏదైనా డిఫరెంట్ ఉంటే తీసుకొద్దాం అనుకున్నాం కానీ వాడు చాలా ఫ్రీడంగా ఉండేసరికి తీసుకురాలేకపోయాము. చాలా హ్యాపీగా ఉండు వాడు ఉన్నా కానీ. బట్ ఇక్కడ తెచ్చిన మా ఇంటి దగ్గర ఇప్పుడు చూసుకునే వాళ్ళు ఎవరు లేరు. నాకు 3rd time రిలీజ్ అయిపోయింది. ఎవరి పనికి వాళ్ళు వెళ్తారు, చిన్న బేబీ కదా, ఇక చూసుకునే వాళ్ళు ఎవరు లేరు అని చెప్పేసి మళ్ళీ అక్కడే పెట్టేసి వచ్చినాము. మేబీ మళ్ళీ ఎప్పుడన్నా వెళ్తే మేము చూడడానికి చెప్పలేము. బట్ నాకు వాడిని ఎవరికైనా ఇచ్చినామా లేదా అనేది ఇప్పటివరకు తెలియలేదు. వీడికి వచ్చినాకనే తెలిసింది ఓకే ఒకళ్ళ దగ్గరికి ఇచ్చేసినామా అని. వాడిని ఇచ్చేటప్పుడు నేను చూడలేదు ఎందుకంటే ఏడుస్తా వాడు కూడా మొత్తుకుంటాడు అని చెప్పేసి. వాడైతే అక్కడ ఉన్న కోళ్ళని వాటిని గీక్కుంటూ వస్తుండు. ఆ కోడి మళ్ళీ కరవనికి పైకి వస్తుంటే మళ్ళీ ముందులు కురుకొస్తుండు. వాళ్ళ డాడీ దగ్గరకు వచ్చిండు, మట్టిలోకి వెళ్తుండు, ఆ బురద మొత్తం పైన వస్తుంది. మీరు ఏమైనా డాగ్ తీసుకున్నారా, తీసుకుంటే ఎవరికైనా ఇచ్చేసిరా, వాడు మిమ్మల్ని ఎప్పుడైనా గుర్తుపట్టిండు అనేది మాకు కామెంట్ చేయండి. వాడైతే అసలు ఎంత అల్లరంటే అంత అల్లరి. వాడు మా అల్లరి మాటలు చెప్పలేము. మా మావయ్యకి అయితే చాలా ఇష్టం. వాడు సాయంత్రం వస్తే పిల్లల్ని ఎత్తుకొని చంకలు ఎత్తుకొని తిప్పినట్టు తిప్పుతూ ఉంటాడు. వాడు బాత్రూమ్ వస్తే ఇంట్లోనే, టాయిలెట్ వస్తే ఇంట్లోనే, అన్ని ఇంట్లోనే నేర్చుకున్నాడు. బట్ అక్కడ ఎంత ఇబ్బంది పడుతుందో ఏమో అనుకున్నాము. వాళ్ళు కూడా మంచిగానే చూసుకుంటున్నాడు, ఆయన కూడా మంచిగానే ఫ్రీగానే ఉంటున్నాడు, ఎలాంటి ప్రాబ్లం లేదు. వాడే హెల్త్ కూడా ఓకే. నా హెల్త్ సెట్ అయినాక మేబీ చెప్పలేదు, తీసుకురావాల్సి వస్తే తీసుకొస్తానేమో. అన్నీ 20 days అప్పుడు నుంచి తెచ్చినాము. బట్ 3 months తర్వాత బయటికి తీసుకెళ్ళాము. అప్పటి నుంచి వాడు బయటికి వెళ్ళినప్పుడు వల్ల గడ్డి తింటా ఉంటాడు. బట్ ఎందుకు తింటాడో మాకు అర్థం కాదు. మీరు తెచ్చుకున్న డాగ్స్ పెంచుతూ ఉంటారు కదా, మీకు ఎవరికైనా తెలిస్తే మాకు కామెంట్ చేయండి. వాళ్ళకి గడ్డి తినడం వల్ల యూస్ ఏమైనా ఉంటుందా, సైడ్ ఎఫెక్ట్స్ ఉంటుందా అనేది మాకు ఇప్పటికీ తెలియదు. వాడు ఆడుకుంటుండు, బట్ ఒకసారి వెళ్ళి గడ్డి తింటుండు, ఆడుకుంటుండు గడ్డి తింటు. గడ్డి తింటూ రైస్, వాళ్ళు పెడిగ్రీ పెడుతురా రైస్ పెడుతురా అని అడిగినా. బట్ మేము ఉన్నప్పుడైతే పెడిగ్రీ పెట్టేవాళ్ళం, వాళ్ళైతే రైసే పెడుతురంట. మేము వాళ్ళకి అమౌంట్ కోసం ఏమి ఇవ్వలేదు, చూసుకునే వాళ్ళు లేరని చెప్పి ఇచ్చేసినాము. నీకు రైస్ పెట్టినా ఓకే మంచిగానే ఉంటుండు, అక్కడే ఆ గడ్డి తినుకుంటూ మంచిగా ఆడుకుంటూ ఉంటుండేసరికి ఏం చెప్పలేము. ఇక మేమైతే అంటే తీసుకెళ్ళామన్నది, బట్ మళ్ళీ తర్వాత ఏం మాట్లాడలేదు. ఇంకోసారి చెప్తే తీసుకెళ్దాం అనుకున్నాము. అదైతే హ్యాపీగా ఉండేసరికి వదిలేసినాము. మీరు ఎవరైనా డాగ్ పెంచుకున్నారా, పెంచితే అది పమోరియనా ఏ బ్రీడ్ అనేది చెప్పండి. ఎవరికైనా ఇవ్వాల్సిన పరిస్థితిలో వస్తే మీరు ఎదుర్కొన్న సిచ్యువేషన్ చెప్పండి, కామెంట్ చేయండి మా కోసం. మేమైతే ఇక ఇంటికి వెళ్దాం అనుకునేసరికి వాడు ఆటోలో వచ్చి ఎదురు నిల్చుండు. అక్కడే దాని ఫ్రెండ్ కోడ్ అనుకుంటా, కోడ్ దొరికింది, అది తీసుకొచ్చింది. ఆంటీ అడుగుతుంది మీకు ఎందుకు వచ్చేసి మీరు ఏం పని చేస్తారు అని చెప్పేసి అడుగుతుంటే ఇక వాటికి అన్నిటికీ మా హస్బెండ్ ఆన్సర్ ఇస్తున్నాను. నేనైతే దానికి మళ్ళీ కట్టేద్దామని చెప్పేసి దాని దగ్గరికి తీసుకెళ్ళిన. అది ఊకుంటుంది, లోపలికి వెళ్తుంది. నేను కూడా వస్తామా మీతో పాటు అన్నట్టు జాలీగా చూసింది, కానీ పెద్దగా అయితే ఏం ఫీల్ కాలేదు. తను ఇక అలవాటు అయిపోయినట్టుంది. తనకు కూడా 1 year కదా, మమ్మల్ని అయితే గుర్తుపట్టింది కానీ మాతో రావడానికి అయితే పెద్దగా ఏం ఆశ చూపించలేదు. అయితే అది హ్యాపీగా ఉంది కదా అనుకుని ఇక మేమైతే చూసుకుని అక్కడి నుంచి వచ్చేసినాం. లాస్ట్లో అయితే అది జాలీగా పిలిచింది కానీ అరవలేదు మా కోసము. బాబుగాడు ఏడుస్తుంది మా కోసమే. డాగ్ ఇప్పుడు వీడియో ఎడిటింగ్ టైంలో కూడా వాడు ఏడుస్తుండు. బాబుగాడు వాయిస్ ఓవర్ చూస్తారా మీరు కూడా వినండి. విని త్వరలోనే మా బాబుగాడు యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేస్తాడంట. మీ ఆశీర్వాదం కావాలి, మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. చెప్పు డాడీ. అయిందా? మస్తు ఆడుకుంటాడు వాడు, మామూలు అల్లరి చేయడు. మీతో మాట్లాడారంట, మీరు సబ్స్క్రైబ్ చేసుకుంటేనే మాట్లాడతారంట. మా చార్లీ గారు చూడండి, ఇక వాడి పేరు చార్లీ. అంతే, చిన్నపిల్లలేమో ఇక తెలియకుండా దగ్గరకు వస్తారు, ఆదురుకుంటారు.
అమ్మ ఇప్పుడు ఏం తాగదు కానీ అది చూస్తుంది ఇప్పుడు తాగుతుంది అమ్మ ఏం తాగదులే. కొనుక్కున్నాం. అది చార్మినార్కి వెళ్ళి 7,000కి తీసుకున్నాం. ఒక్కటే ఇక డ్యూటీలో ఉన్నప్పుడు ఎట్లా పిల్లలు లేరు కదా, పిల్లలు ప్లాన్ చేసుకునేంతవరకైనా కుక్క పిల్లలైనా తెచ్చుకున్నాం అన్ని. సేమ్ ఈమెను ఎట్లా పెంచినాము ఆన్ని గిట్టంగా అట్లానే పెంచినాం. ఇక ఆ సిరప్లు పెట్టి ఈమె పెట్టింది ఆయనకి పెట్టినాం, వ్యాక్సిన్లు కొట్టించినాం, అన్నీ కొట్టించినాం. ఏంటంటే కొట్టింది ఇక చిన్నపిల్లలకి ఆ ఎంట్రుకలు అవి వస్తాయి కదా, ఆ ముక్కులకు నోట్లకు పోతే ప్రాబ్లం అవుతుందని ఏది హాస్పిటల్లో వర్క్ చేస్తాను, నర్స్. ఓయ్ అదా 20 అది ప్రజెంట్ వాడు హ్యాపీ, వాడిని చూపించినందుకు మా వైఫ్ గిట్టంగా హ్యాపీ, అందరూ హ్యాపీ. సో ఇప్పుడు ఇంటికి బయలుదేరుతున్నాం. లాంగ్వేజ్ ట్రాన్స్ఫర్ చేస్తా, ఎవరికైనా తెలిస్తే కామెంట్ చేయాలి. ఈ పార్క్ మంచిగా రజా, చాలా మంచిగా రజా. रात आदमी बर्थडे करें नहीं करें प्रति ఒక్కళ్ళు ताऊ करे सर. इंजापुर कट्टा कर दिए, कट्टा क्रॉस तो ऑलमोस्ट हमारा कॉलिंग पूर्ण हमारा एरिया अंडा సో వీడియో నచ్చితే ఒక లైక్ చేసుకోర్రి, షేర్ చేసుకోర్రి, సబ్స్క్రైబ్ చేసుకోర్రి.